జీవులకులుంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి మిమ్మల్ని ఆరాధించట కొరకే మాకు గొప్ప రక్షణ ఇచ్చావు. నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ సంఘముగా, నీ సహవాసంగా మమ్మల్ని కూడా ఈ స్థలంలో బేతనీయలోకి మమ్మల్ని నడిపించారు. అందును బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ దినం చూడని వారు, రాలేని వారు ఎంతోమంది ఉన్నారు. కేవలం నీ కృపను బట్టి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, నమ్మకమైన తండ్రి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ప్రభా, నీ సత్యం నిమిత్తమే ప్రభా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం బలపరచమని ప్రార్థన చేస్తూ, నీ మాటలు నా నోట్లో ఉంచండి, నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి, నా నోటికి తోడేయండి, పలకవలసింది మీరు బోధించమని ప్రభా హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు నెరవేర్చండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చమని ప్రభా యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం 16వ అధ్యాయం 13వ వచనం కూడా ఈ పరిచర్యలో మీరు నెరవేర్చమని కావలసిన కృపను అనుగ్రహించండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చమని ప్రభా, నీ నామానికి మహిమ కలిగినట్లు, నీ నామమే హెచ్చింపబడినట్లు, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి నిన్ను ఆరాధించట కొరకే మా హృదయాలు ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకే ఆరాధనతో నింపమని ప్రార్థన చేస్తూ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. అలాగే ఇంకెవరైతే రానన్నారో వారిని కూడా జ్ఞాపం చేసుకోమని ప్రభా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచమని, మాలో ఉన్న దోషము, మాలో ఉన్న లోపము, మాలో ఉన్న అపవిత్రత, మాలో ఉన్న వ్యర్థత, మాలో ఉన్న ప్రభ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగించి నూతనపరచమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ప్రభా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ బలపరచమని ప్రార్థన చేస్తూ, కేవలం నీ కృపను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువును ఆరాధించట కొరకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరిగిన ఆయనను మన కోసము పాపంగా చేశాను. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా తండ్రిని ఆరాధించట కొరకే ఆయన పిల్లలుగా, ఆయన సొత్తుగా, ఆయన యాజకులుగా, రాజ్యముగా మనల్ని ప్రభు ఆయన సహవాసాన్ని పిలిచారు. ఇక్కడ ఒక మాట ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఏముందంటే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసము పాపముగా చేసినట్టు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనం, మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం ఏం చేశాడండి? ప్రభు పాపముగా చేశాడంట. ఎవరి కోసము? మన కోసం పాపముగా చేయుట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట రాయబడ్డది, చదువుదాం ఆ భాగాన్ని కూడా. 8వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి 4 వచనాలు చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసింది. చూసాను, ధర్మశాస్త్రం చేయలేకపోయింది. ఒకసారి పిల్లలు కూడా చేయలేని పనులు తల్లిదండ్రులుగా చేస్తారు. స్కూల్లో కూడా చూడండి, పిల్లలు చేయలేకపోతే మాస్టర్లు పెద్దవారు చేస్తారు. అలాగే ధర్మశాస్త్రం కూడా చేయలేకపోయిందంట, దేవుడే చేసాడంట. 8వ అధ్యాయం మనం చదివితే, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడే చేసింది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? తెలియపరుస్తుంది, పాపాన్ని తెలియపరుస్తుంది. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిన దానిని దేవుడే చేసింది. చదవండి, కంటిన్యూ చేయండి ఆ మాట. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడండి. ఎందుకు ఆయన్ని పాపముగా చేశాడంటే, పాపానికి ఏం విధించాలండి? శిక్ష. మనం చదివాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:21 వచ్చిన, పాపం ఎరగని ఆయనను మన కోసం పాపంగా చేశాడండి. ఎందుకు పాపంగా చేశాడంటే, అక్కడ ఆ మాట రాయబడింది, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడంట. పాపానికి శిక్ష విధించాడు ఆయన. శిక్ష విధించాడు మన కోసం. ఎవరి కోసం అండి? మన కోసం. ఎందుకు చేశాడు అలాగంటే, చూడండి ఆ మాట మరలా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అవ్వాలంటండి. చూసారండి, దేని కొరకు? మన కోసం ఆయన ఎందుకు అలా చేశాడంటే, ఆయన పాపంగా దేవుని నీతి అవ్వాలి. చూడండి, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగిన ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపముగా చేశాడు. చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు గురించి తెలియని వారు, ఆయన మతం మార్చుతున్నాడు, కులం మార్చుతున్నాడు, ఒక కులానికి సంబంధించిన వాడు అనుకుంటారు. కానీ ఆయన ఎందుకు వచ్చాడో మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించకుండా ఉండలేం. ఆయన చేసి చూడండి, మన కోసమంట ఆయన్ని ఏం చేశాడు ప్రభు? పాపముగా చేసాడంట. పాపముగా చేసి ఆ పాపానికి ఏం చేశాడైనా? శిక్ష విధించాడు. శిక్ష విధించాడు అంటే పాపానికి ఏముంది? శిక్ష ఉంది. పాపం చేస్తే పాపానికి శిక్ష ఉంది. చూడండి, ఇంకో మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కానీ చదవండి. రోమీయులకు రాసిన పత్రిక ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా, అంటే క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. చదవండి. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుతుంది అంటాను. చూసారండి, పాపం ఏం చేయబడుతుంది? తెలియబడుతుంది, తెలియజేస్తుంది ధర్మశాస్త్రం. మనం కూడా చూడండి, ఈ దినాల్లో ఎక్కువగా జ్వరాలు, దగ్గులు, జలుబులు వస్తున్నాయి. అది ఏ జ్వరమో తెలియాలంటే ఏం చేయాలి? బ్లడ్ టెస్ట్ చేయాలి. పలానా జ్వరం అని తెలియజేస్తారు. అంతకుముందు తెలియదు. వైద్యం చేసినా కానీ దానికి తగ్గ నివారణ జరగదు. ఎప్పుడైతే ఆ రక్తంలో ఉన్న ఆ వ్యాధి కనుగొంటారో దానికి నివారణ కూడా జరుగుద్ది. అలాగే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చూడండి, ఆ మాట చదవండి. 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్చబడు. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో తెలియబడుతుంది. పాపం ఏంటో తెలియజేయబడుతుంది ధర్మశాస్త్రం. అంతే. అందుకే ధర్మశాస్త్రం చేయలేకపోతుంది కాబట్టి ఎవరు చేశారండి? దేవుడు చేశాడు. దేవుడే చేశాడు, ధర్మశాస్త్రం చేయలేదు. చూడండి, ఇంకో మాట ఉంటుంది, చదవం. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా
చూసాను. అంటే క్రియల మూలంగా వచ్చే నీతి కాదు. పుణ్యదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, చాలా మంచివాడండి, చాలా మంచి పనులు చేస్తున్నాడు. మనుషుల దృష్టికి నీతి క్రియలు ఎలాగుంటాయంటే చదవండి యెషయా గ్రంథం అక్కడ ఒక మాట రాయబడ్డది. యెషయా గ్రంథం, సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి. దయచేసి సెల్ ఫోన్లు ఎవరైనా సరే ఆన్లో ఉంటే సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి. యెషయా గ్రంథం చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. 64వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతేమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె. చూసండి ఎలా ఉన్నాయంటండి క్రియలు, మురికి గుడ్డలు. మన క్రియల మూలంగా దేవుని నీతి సంపాదించుకోలేం. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఏ మనుషుడును క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడ్డు. అందుకే ధర్మశాస్త్రం చేయలేకపోయింది కాబట్టి దేవుడే చేశాడంట. ఏం చేశాడంటే, మన పాప పరిహారం నిమిత్తము ఆయన శరీరమందు పాపమునకి శిక్ష విధించేశాడు. పాపానికి శిక్ష ఉంది. అందుకు ఇంకో మాట ఉంటుంది చూడండి, అది యెషయా గ్రంథం 64వ అధ్యాయము 5వ వచనంలో ఓ భాగంలో ఉంటుంది. చిత్తగించుము, నీ కోప్పడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాం. చూసా ఎక్కడ పడ్డారంటండి, పాపంలో పడి ఉన్నాడు మానవుడు. పాపంలో పడి ఉన్న మానవుడికి ఇంకా ఆ నీతి క్రియలన్నీ ఎలాగుంటాయండి, మురికి గుడ్డల వలె ఉన్నాయంట. అందుకే ధర్మశాస్త్రం రోమీయులకు రాసిన పత్రిక చదవండి, ఇంకో మాట అక్కడ ఉంటుంది. 3వ అధ్యాయము 20వ అధ్యాయం కంటే 22 వరకు చదవండి. ఏలయనగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ నీతికి ఏ నీతి అండి, క్రియల మూలంగా వచ్చే నీతి కాదు. ఏ నీతి అది, దేవుని నీతి. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. చదవండి. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమన్నదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అండి. అంటే విశ్వాస సంబంధమైన నీతి అది ఎవరి వాళ్ళు కలుగుద్ది చెప్పండి. 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమందై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. అంటే విశ్వాసం ద్వారా, కేవలం విశ్వాసం. క్రియల మూలంగా వచ్చిందైతే చెప్పండి, అది దేవుని దృష్టికి వేరుగా ఉంది. ఈ ఉదయకాల సమయంలో అందుకే మనం ప్రభుని ఆరాధించాలి. ఏ సంబంధమైన నీతి ఇచ్చాడండి అయినా చదవండి ఆ మాట. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమన్నదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అంటాడు. దేవుని నీతి ఆనియందు మనల్ని దేవుని నీతిగా చేయడానికి పాపమెరిగిన ఆయన్ని ఏం చేశాడండి ప్రభు, పాపముగా చేశాడు. మన పాప పరిహారం నిమిత్తమే పాపముగా చేసి పాపానికి ఏం చేశాడైనా శిక్ష విధించేస్తాడు. చదవండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. 2:16 చదవండి మాట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనము జన్మం వలన చాలండి. చూసారండి, అక్కడ ఒక మాట ఉంది. ఏముందంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడిన ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకే యేసుక్రీస్తునందు విశ్వాసము. అది ఆయన యందు విశ్వాసం ఉంటే మనం ఏం చేయబడతామండి చెప్పాలి, దేవుని నీతి.
మనం దేవుని నీతి అవ్వాలని ఆయన పాపంగా చేసి పాపానికి ఏం చేశాడైనా శిక్ష విధించాడు. మనం కూడా దేవుని నీతిగా ఉండాలని. క్రియలు కాదు, మనం ఏ ప్రాంతానికి చెందిన వారమైనా, ఏ భాషకు చెందిన వారమైనా, మన స్థితిగతులు ఎలాగున్నప్పటికీ కూడా ఆ క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్ల వలె కనబడతాయి దేవుని దృష్టికి. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా మనం ఏం చేయబడతామంటే దేవుని నీతి. అందుకొరకే ప్రభు మన కోసం పాపముగా చేయబడ్డాడు, ఆ పాపానికి శిక్ష విధించాడు. చూడండి, ఇంకో మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. చాలు, నీతి. చూసారండి, ఇక్కడ ఏం రాయబడ్డది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడి నెరవేరినట్లు అంటే ఒకవేళ ధర్మశాస్త్ర క్రియల మూలంగా అతిశయిస్తాడు. నా క్రియలను బట్టి నేను ఏమయ్యాను, నీతిమంతుడిని అయిపోయి చెప్పుకుంటాడు, అతిశయపడతాడు. ఆ అతిశయం దేవుడు ఏం చేశాడంటే కొట్టివేశాడు. ఏం చేశాడు చూడండి, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెనని అని రాయబడి నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన. అంటే యేసు ప్రభువారు మనకు ఏమయ్యారండి? నీతి. ఆ నీతిగా మనకు చేయబడ్డానికి ఆయన మన కోసం ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడ్డాడు, ఆ పాపానికి శిక్ష భరించాడు. మనం గొప్పడు ఎలాగున్నాం చూడండి, రోమా 3:23 రాయబడ్డది మాట చదవండి. 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. పాపం ఎరిగిన ఆయన్ని పాపంగా చేసాడు. పాపం ఎరిగిన మనల్ని ఎలా చేసాడండి చెప్పాలి? దేవుని నీతిగా చేశాడు. పాపం ఎరిగిన ఆయన్నేమో పాపంగా చేశాడు, పాపానికి శిక్ష విధించాడు. పాపం చేసిన మనల్ని ఏమో నీతిగా చేశాడు. ఒక మాట ఉంటుంది చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. చూసారండి, ఒకప్పుడు పాపం చేస్తాం, పాపంలోనే ఉన్నాం. అక్కడ ఇందా యెషయా గ్రంథం 64వ అధ్యాయం చదవం, పాపంలో పడిపోయామంట. ఎక్కడ పడిపోయామండి? పాపంలో పడిపోయిన మనల్ని దేవుని నీతి ఎగినట్లు ఆయన మన కొరకు మన కోసం నీతిగా చేసాడంటే. చూడండి, ఒక మాట ఉంటుంది, గత దినాల్లో జ్ఞాపం చేసుకున్నాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 12వ వచనం. 36వ అధ్యాయం, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 12. అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారంటండి. చూసారండి, చాలామంది బైకుల మీద వెళ్ళినప్పుడు, కారులో ప్రయాణం చేసినప్పుడు, ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు పడిపోయిన స్థితిలోంచి వారు లేవలేరు, ఎవరొకరు లేపాలి. అలాగే మానవుడి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎలాగున్నాడంటే, అదిగో పాపం చేయవారు పడి ఉన్నారంట. ఎక్కడ పడి ఉన్నారు? లేవలేని స్థితిలో ఉన్నారు. ఇంకా చదవండి ప్రకటన గ్రంథం, ఎక్కడ పడి ఉన్నారు చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడిన కనబడిన ఎడల వాడు అగ్ని గుండంలో పడవేయబడి. చూసారండి, ఎక్కడ పడ్డారు పాపం చేసేవాళ్ళు? అగ్నిగుండంలో పడవేయబడ్డారు. కానీ ప్రభువు చూడండి, మన కోసము ఆయన పాపంగా చేయబడ్డాడు, ఆ పాపానికి శిక్ష కూడా ఆయన భరించాడు. పాపం చూడండి, కొన్ని విషయాలు తెలుసుకుని చాలామంది పాపం అంటే 3 అక్షరాలు అనుకుంటారు, కానీ ఆ పాపం వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి? పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏ భేదం లేదు, ప్రాంత భేదం లేదు, రంగు భేదం లేదు, ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు, పడిపోయి ఉన్నారు. వాళ్ళు పడిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? ఎక్కడికండి?
అగ్నిగుండంలో పడవేయబడుతున్నారండి. ఆరని అగ్ని. ఈ అగ్నిలోంచి తప్పించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడాయన. మన కొరకే, మన పాప పరిహారం నిమిత్తమే రావాల్సిన పాప శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. ఆయనకి విధించాడు తండ్రి అయిన దేవుడు. చూడండి, ఒక మాట ఉండదు పాపం గురించి. ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం పాపం గురించి. చాలు. పాపం ఏం చేయబడుతుందండి? భద్రం చేయబడుతుంది. జాగ్రత్త. ఆజ్ఞ అతిక్రమమే. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడట్లేదు కదా. పాపం అంతా డబ్బు ఏం చేస్తారంటే సంపాదించి బ్యాంకుల్లో భద్రం చేసుకుంటారు, లేదా ఏదో మరుగైన స్థలంలో భద్రం చేసుకుంటారు. అలాగే మనం చేసిన పాపం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? భద్రం చేస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సులువుగా చిక్కులు పెట్టేస్తుందంటండి. ఏంటి చెప్పండి? ఎబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, ఆ మాట ఉంటుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం కానీ చదవండి, 2వ వచనం చదవండి. చాలండి. చూసారండి, సులువుగా చెక్కులు పెట్టు పాపం అండి. సులువుగా చిక్కులు పెట్టేది పాపం. ఇంకా పాపం ఏం చేస్తుందండి? సులువుగా చిక్కులు పెడుతుంది. చిక్కులు పెట్టేది ఏంటి? పాపం. మనకు తెలుసు, టైలర్ పని చేసే వాళ్ళకి దారప్రియులు ఏం చేస్తుంది, ఒకసారి దారం చిక్కులు పడిపోద్ది. ఆ చిక్కుముడి ఇప్పలేక చాలా యాతన పడాలి. అని మనం చేసిన పాపాలు కూడా ఏం చేస్తుందంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టాలి. లేకపోతే ఏం చేయబడుతుందండి? పాపము భద్రం చేయబడతాయి. చూడండి, అదే ఓషియా గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది. ఓషియా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు పాపం చేత మానవుడు ఏమైపోయాడండి? కూలిపోయాడు. చాలామంది గోడలు కట్టుకుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు. ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితుల్లో అవి ఏం చేస్తాయండి? ఒక్కసారే ఆ ఇల్లు ఏమవుద్ది? కూలిపోద్ది. మానవుడు కూడా కూలిపోయాడు. దేని బట్టి అంటే పాపం చేత. పాపము. చదవండి ఆ మాట. ఓషియా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరగమంటున్నాడు ప్రభు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు? చదవండి. చాలండి. ఏమైనా అడగాలంటే అండి ఆయన వైపు తిరిగి మా పాపాలన్నీ పరిహరింపుము అంటే ఆయన వద్దే మనకి మన పాపానికి క్షమాపణ దొరుకుద్ది. ఇంకెక్కడికి వెళ్ళినా దొరకదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎన్ని వస్త్రాలు మార్చినా, ఎన్ని భక్తి వేషాలు వేసినా కానీ పాపానికి ఏమి లేదండి, క్షమాపణ లేదు. ప్రభు వైపు తిరగాలి. ఎందుకంటే మనం దేవుని నీతి అగునట్లు ఆయన మన కోసము పాపముగా చేశాడు. ఆయన వద్దే మనకి ఏం దొరుకుద్ది అంటే పాప క్షమాపణ దొరుకుద్ది, నీతి దొరుకుద్ది. చదవండి ఇంకా అదే ఓషియా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిం అనుకుంటున్నాడంట. ఏమనండి? మరలా చదవండి ఆ భాగాన్ని. నేను ఐశ్వర్యవంతునైతిని, ఎఫ్రాయిం అనుకుంటున్నాడంట. ఏమనండి? శిక్షకు తగిన పాపము లేదనుకుంటున్నాడు. కానీ రోమా 3:23 ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అదే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం కూడా చదవండి. 8:46. పాపం చేయనివాడు ఒక్కడూ లేడంటండి. చాలండి. పాపం అన్నది దేవునికి విరోధం. ఆ పాపం దేవుడు ఏం చేస్తున్నాడని భద్రపరుస్తున్నాడు.
రెండోదిగా చూస్తే పాపాన్ని బట్టి మానవుడు ఏమవుతున్నాడండి? కూలిపోతున్నాడు. చాలామంది అలాగ అనుకుంటారు, నేనేం పాపం చేశాను అని అనుకుంటూ ఉంటారు. ఆ పాపమే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే శిక్ష గురి తీసుకెళ్తుంది. ఆ ఓషియా గ్రంథంలో ఆ వచనం మళ్ళీ చదవక్క, 12:8 నేను ఐశ్వర్యవంతుడిని అయితిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్లు ఎవరును మనుషులు కనుగొనలేకపోయారు, కానీ దేవుడు మాత్రం తెలియపరుస్తాడు. మనుషులకు తెలియదు. మనుషులకి ఏం తెలుస్తుంది? మనుషులకి ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసండి? దేవుడు తెలుసు. దేవుడు తెలుసు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 కొందరి పాపములు తేటగా బయలుపడి, అంటే కొందరి పాపాలు ఏమైతే తెలియజేయబడతాయి. చూసారండి? తెలియబడి ఎక్కడికి వెళ్ళిపోతాయి? ముందుగా వెళ్ళిపోతాయి. అంటే ఆ వ్యక్తి కన్నా ముందు పాపం వెళ్ళిపోద్ది. రెండోది చదవండి అక్కడ, మరికొందరి పాపములు వెనకాల వెళ్ళిపోతాయి. ముందు వెళ్తాయి, వెనకాల వెళ్తాయి. ముందు వెళ్ళిపోతాయి పాపాలండి. ఒక వ్యభిచారి చేస్తున్న పాపం అది తెలియజేయబడుతుంది. ఒక దొంగ చేస్తున్నాడు పాపం తెలియజేయబడుతుంది. చాలామంది రహస్యంగా చేస్తారు పాపాలు, మనుషులకు తెలియదు, కానీ ఎవరో తెలుసండి? దేవుడు తెలుసు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. మోషే ఒక మాట అంటాడు, దైవజనుడైన మోషే ఒక మాట ఉంది ఇక్కడ. కీర్తన గ్రంథం 9:8 98 మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. చూసారండి? రహస్య పాపాలు వెనక ఉంటాయి. అవి ఏంటో ఎవరికి కనబడతాయి? దేవునికి కనబడతాయి. అందుకే ఎఫ్రాయిం కూడా అనుకుంటున్నాడంట, నా కష్టార్జితంలో నా శిక్షకు తగిన పాపం ఏమీ నాలో ఎవరో కనుగొనలేరు అనుకుంటున్నారంట. చాలామంది ఎలా అనుకుంటారు? నన్ను ఎవరు చూడలేదు కదా అనుకుంటారు. ఆయన ఎవరండి? మనం ఆరాధించే దేవుడు చూచుచున్న దేవుడు. అదే ఓషియా గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. 8:11 ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠములు ఎన్నో కట్టేశాడంట. చాలండి, బలిపీఠాలు కట్టాడు. దేనికి కట్టాడంటే పాపం చేయడానికి. ఆ పాపం చేయడానికి ఆధారం ఏంటంటే బలిపీఠాలు. ప్రభు చెప్పాడు నిర్గమాకాండ 20 చదవండి ఆ మాట. నిర్గమ 20 మొదటి వచనం చదవండి. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు. దేవుడు చెప్పాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. పైన ఆకాశం అందు కానీ, అంటే సూర్య చంద్ర నక్షత్రాలు కానీ, కింద భూమి అందు కానీ, నీళ్ళ యందు కానీ దేని రూపం మనము చాలామంది విగ్రహాలు అయిపోయినాయి. దేవుని వాక్యాన్ని విరోధంగా జరుగుతుంది. చేసుకోకూడదన్నారు ప్రభు. వాటికి సాగిలపడ, వాటిని పూజించకూడదు. కానీ ఎఫ్రాయిం ఏం చేశాడండి? తన పాపానికి ఆధారము ఎన్నో బలిపీఠాలు కట్టాడంట. చూడండి, ఓషియా గ్రంథం ఇంకో మాట ఉంటుంది. 9:9 చాలండి. పాపానికి ఏముందండి? శిక్ష ఉంది. పాపం భద్ర చేయబడుతుంది. పాపం ఎవరో తెలియదు అనుకుంటున్నాడు.
కానీ ఆ పాపం అంతా దేవుడు ఏం చేస్తున్నాడు? భద్రం చేస్తున్నాడంట. తీర్పుకు ముందుకు వెళ్ళిపోతానంట. తీర్పుకి ముందుకు వెళ్ళిపోతున్నాయి, వెనకాల కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఒక మాట ఉండదు. అదే హోషేయ గ్రంథం 4:7-8 చదవండి. హోషేయ గ్రంథం చదవండి, 4:7-8. ఉమ్, 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 ఉమ్. చాలండి, చూసారండి. వాళ్ళు తినేది ఏంటంటే పాపం అంట. వారి ఆహారం ఏంటి? పాపం. పాపం. పాపాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆహారంగా తీసుకుని అధికమైన పాపం చేస్తున్నారంట. మరి ఈ పాపానికి దేవుడు శిక్ష విధించడా? చెప్పండి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 చదివినప్పుడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం కేవలం పాపం చేసింది మనం. మన పాపాలు భద్ర చేయబడ్డాయి. మనం అనుకుంటాం నాలో ఏ పాపం లేదనుకుంటాం. పాపానికి శిక్ష ఉంది, ఇవన్నీ లేఖనాలు చెప్తున్నాయి. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడండి? నా పాపాన్ని ఎవరు చూడలేరు అనుకుంటున్నాడు. పాపాన్ని అంటే ఆహారంగా తీసుకుంటున్నాడంట. ఈ ఉదయకాల సమయంలో మన యందు దేవుని నీతి తగినట్టు పాపం మెరుగిన ఆయనను మన కోసము పాపంగా చేశాడు. ఇప్పుడు చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 8:4 చదవండి. చాలండి. పాపానికి దేవుడు ఏం చేశాడు? మన పాపాలను బట్టి మనకి ఆయన ప్రతిఫలం ఏమిలా, కానీ మనకు బదులుగా మన స్థానంలో ఆయన కుమారుడి యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడు? శిక్ష. చెప్పండి, తండ్రి ఏమైనా శిక్ష విధించాడు, ఆ శిక్షనేమైనా భరించాడు. మనం పొందాలి ఆ శిక్ష. కానీ యేసు ప్రభువారు మన కొరకు ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, అవమానం పొందాడు, దూషింపబడ్డాడు, నిర్లక్ష్యం చేయబడ్డాడు. సొగసు లేకుండా, స్వరూపం లేకుండా మ్రాని మీద సిలువుపై ప్రభు వేలాడాడు, మేకులతో వేలాడాడు. ఎవరి కొరకండి? ఆయన పాపం ఎరగని వాడంట, ఆయన పాపం చేయలేదంట. కానీ పాపం ఎవరిది? మనది. ఆనాడు ఆదాము అవ్వ దేవుడు తినద్దన్న పండు తిని లోకంలోకి ఏమొచ్చిందండి? రోమీయులకు రాసిన పత్రిక 5:12 చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ ఏమైందండి? సంప్రాప్తమైంది. చూసారు, మరణం అందరికి వచ్చేసింది. నేను పరిశుద్ధుని కదా, నీతిమంతుని కదా, నాలో జీవం ఉందని మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మనలో ఉన్న పాపాన్ని తెలియజేస్తుంది, శిక్షకు తీసుకెళ్తుంది. చూడండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా ఏమొచ్చిందండి? మరణమును లోకములు ఎలాగూ ప్రవేశించును అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ వ్యాపించేసింది. ఎక్కడో చైనాలో పుట్టింది కరోనా అన్నారు 2019. అది ప్రపంచం అంతా కూడా ఏం చేసిందండి? వ్యాప్తి చెందింది. చాలామంది మరణపాత్రులు అయిపోయారు, మట్టిలో పాడేశారు. కోళ్ళని పాడేస్తారు చూడండి, కుక్కల్ని కోళ్ళని పాడేస్తారు చూడ, అలా పాడేశారు. మరణం. ఈ దినానైతే మనం క్షేమంగా ఉన్నాం, కానీ ఆ దినాల్లో జరిగిన ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి. మనందరికీ కూడా మరణమే వ్యాప్తి చెందింది. ఈ మరణాన్ని దేవుడు తన కుమారుని ద్వారా తీసివేయడానికి ఈ లోకాన్ని పంపించాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 26వ వచనం, 26, 27. అట్లయిన జగత్ పునాది వేయబడింది మొదలుకొని
ఆయన అనేక పర్యాయం శ్రమపడబడి వచ్చును. అయితే ఉమ్, 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 చాలండి. చూసారండి, ఆయన దేనికి పాప నివారణ చేశాడు? దేని ద్వారా? చదవండి ఆ మాట మరలా. అయితే ఆయన యుగంలో సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్న పాప నివారణ చేశాడంట. అంటే తన్ను తానే ఏం చేయబడ్డాడు? బలిగా అర్పించేసుకున్నాడు. బలి, పాపానికి శిక్ష ఏంటంటే బలిగా చేయబడ్డాడు ఆయన. కింద ఇంకో మాట ఉంటుంది, చదవండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిన, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములు భరించాడని. చూసారండి, పాప నివారణ, పాపముల నిమిత్తమే ప్రభు భరించాడు. దేని కొరకు భరించాడు చెప్పండి? దేని కొరకు భరించాడు చెప్పండి? తను తానే బలిగా అర్పించుట వలన పాప నివారణ చేయుటకి. అంటే పాప నివారణ చేయుట కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? బలిగా అర్పించబడ్డాడంట. ఆ కింద ఇంకో మాట ఉంది చూడండి. క్రీస్తు కూడా అనేకులు పాపను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి. మరి ఉదయకాల సమయంలో మన పాపాలన్నీ కూడా భద్రం చేయబడ్డాయి. మన పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడని చూస్తున్నాడు. రహస్య పాపాలు ఆయనకి మరుగైంది ఏది లేదు. ఆ పాపాలకి రావాల్సింది ఏంటంటే శిక్ష. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 అక్కడ ఉంది. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములు తీసివేయట అసాధ్యం. అంటే జంతువుల ద్వారా మన పాపాలు తీసివేయట అసాధ్యం. పైన ఇంకో మాట ఉంటుంది చూడండి, 9:22. 9 హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని. చూసారండి, రక్తం చిందింపకుండా అంటే ప్రాణం పెట్టకుండా పాపానికి ఏమి లేదు? క్షమాపణ లేదు. మన పాపానికి నివారణ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మన పాపాలన్నీ కూడా ఆయన భరించాడు. అంతే, అక్కడ మాట ఉంది, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపం తీసివేయట అసాధ్యం. అందుకే యేసుప్రభు వారి గురించి బాప్తిస్మిచ్చి యోహాను ఒక మాట, లోక పాపం మోసుకొని పోవు గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. మన పాపాలన్నీ కూడా తీసివేయడానికి వచ్చాడు ఆయన. అందుకే ప్రభు మన పాపాల నిమిత్తమే. చివరికి ఒక మాట చదువుకుని ప్రభుని ఆరాధిద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4 చదవండి. అదేమనగా లేఖనముల ప్రకారం చాలండి. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే మనం పాపులమని తెలియజేస్తుంది. మనం పాపం చేసిన వారిని అదే లేఖనం మళ్ళీ మనకి ఏం తెలియజేస్తుందంటే లేఖనముల ప్రకారం ఆయన మన పాపం నిమిత్తమే మృతి పొందాడంట. సమాధి లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడని. మన ప్రభు ఇందాక ఒక పాట పాడు, ఆయన ఎవరండి? పునరుద్ధానుడు. మన పాపల విషయమే చనిపోయాడు ఆయన, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రిని ఆరాధిద్దాం. మరి మన అందరం కూడా పాపం చేసిన వారమే. మన పాపాలన్నిటికీ దేవుడు చూస్తున్నాడు, భద్రం చేసాడు. పాపం చేత ఏమైపోయాడండి? మానవుడు కూలిపోయాడంట, పడిపోయాడు. ఇటువంటి మానవుణ్ణి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ మాట రాయబడ్డది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20. మనమంట ఏమవ్వాలండి? దేవుని యందు నీతి అవ్వాలండి. నీతి. ఒకప్పుడు మనం ఏమయ్యాం చెప్పండి? ఆదాము అవతారు ఏమయ్యాం? పాపులము. పాపం చేసిన వారు, దైవగ్రతకు పాత్రలు, శిక్షకు పాత్రలు. పాపం చేయవారు ఎక్కడ పడ్డారండి? ప్రకటన గ్రంథం మనం చదివాం కదా, ఎక్కడ పడ్డారు? అగ్నిగుండంలో పడ్డాడంట. అటువంటి వారిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు దేవుని మందిరాన్ని తీసుకొచ్చాడు, సహవాసాన్ని తీసుకొచ్చాడు, సంఘంగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, దేవుని నీతిగా చేశాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభుని ఆరాధించాలి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. మరి ప్రభుని ఆరాధిద్దాం.